ఇంట్లో చికెన్ హలీం చేయడం ఇంత ఈజీ ప్రాసెస్, ఇంత టేస్టీగా వస్తుందని తెలిసినాక ఎవరైనా చేసుకుంటారు కదా. సో నేను చెప్పే ఈ ట్రిక్స్ టిప్స్ తోటి మీరు ఇంట్లో కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ వస్తుంది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను అండ్ చాలా వీడియోస్ చూసి చేశాను. ఇంత టేస్ట్ అయితే అస్సలకే రాదు, బయట రెస్టారెంట్లో కూడా అంత టేస్ట్ అయితే ఉండదు. మీరు ఖచ్చితంగా ఈ హలీంని ట్రై చేయాల్సిందే. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా హలీం చేయడానికైతే ఒక్కొక్క టీ స్పూన్ ప్రకారంగా నేనైతే అన్ని రకాల పప్పులు యాడ్ చేసుకున్నాను. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకున్నాను. బయట హలీమ్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు నాటు రవ్వ, బొంబాయి రవ్వ యాడ్ చేస్తారు. అలా యాడ్ చేయడం వల్ల చికెన్ అయినా మటన్ అయినా హలీం చేస్తుంటే ఆ హలీం టేస్ట్ మిస్ అవుతుంది, రవ్వ టేస్టే ఎక్కువగా వస్తుంది, చికెన్ మటన్ ఫ్లేవర్ అనేది తగ్గుతుంది. కాబట్టి నేనైతే ఇక్కడ రవ్వనైతే స్కిప్ చేశాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కలిపి దోరగా వేయించుకున్న తర్వాత వాటర్లోనైతే నానబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటేనైతే టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఒక కుక్కర్లో ఆయిల్ వేడైన తర్వాత అల్లం పేస్ట్ వేసి చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలి. అందులోనే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ అలాగే ఓల్ గరం మసాలా, చెక్క, లవంగం అండ్ ఇలాచి, మిరియాలు అండ్ అలాగే ఇలాంటి బగారా ఆకు అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత మసాలాలు కూడా యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా పీసెస్ మునిగేటట్టుగా వాటర్ అయితే పోసేసి ఒక 10-12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసిన తర్వాత ఇలా మధ్యలో కలుపుతూ ఉంటూ, ఇదే ఇప్పుడు పెద్ద టాస్క్ అన్నమాట. బాగా కలుపుతూ ఉండాలి. ఎంత బాగా కలుపుతూ ఉండాలంటే ఇలా ఏదైనా స్మాషర్ తోటి స్మాష్ చేస్తూ ఉండాలి, లేకపోతే పప్పు గుత్తితోటి ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి. నాకు నెయ్యి పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే నెయ్యినైతే స్కిప్ చేసేసి హీట్ అయిన ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో వేసుకుంటూ ఇలా స్మాషర్ తోటి అయితే స్మాష్ చేస్తూనే ఉన్నాను. ఇదంతా ఒక 1/2 అవర్ వరకు ఇలా స్మాష్ చేస్తూనే ఉండాలి అండ్ మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇందులో బాదం కూడా నేను యాడ్ చేసుకున్నాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇలా స్మాష్ చేస్తూనే ఉండాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తూ స్మాష్ చేస్తూనే ఉండాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే గిన్నెకు మొత్తం ఇట్లా సపరేట్ అయ్యి మనం కలిపేదానికి కూడా సపరేట్ అయ్యి అంతవరకు ఇలా చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలి. వేడి ఆయిల్ని పోస్తే టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట. ఎందుకంటే పచ్చి ఆయిల్ని పోస్తే అందులో ఉడికినట్టుగా అయ్యి పచ్చిగా కొంచెం ఇంకా బాయిల్డ్ అవ్వడానికి టైం అవుతుంది కదా. సో హీట్ అయిన ఆయిల్ వేస్తే మంచిగా వచ్చిందనమాట. ఇలా మసాలాలన్నీ అప్లై చేస్తూ పైకి తేలిన ఆయిల్ ఉంటుంది కదా, అది తీసి పక్కన పెట్టుకోండి, సపరేట్ చేసుకొని కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మంచిగా మళ్ళీ ఇంకొకసారి కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలన్నమాట 1/2 అవర్. చెయ్యి కూడా నొప్పి లేస్తూనే ఉంటుంది. మెత్తగా అయ్యి చూడండి గిన్నెకి ఇలా సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. మళ్ళీ లాస్ట్కి ఫైనల్గా ఒకసారి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఈ మిక్స్ చేయడమే పెద్ద ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇందులో రవ్వను యాడ్ చేయలే కదా, పర్ఫెక్ట్ చికెన్ హలీం టేస్ట్ అయితే వస్తుంది. మటన్తో చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే మాత్రం చికెన్ హలీం రెడీ అయిపోయినట్టే. మనం ఇలా కలుపుతూ ఉంటేనే మనకి తెలుస్తుంది కదా. సో అది సపరేట్ అయ్యేంత వరకు కలపాలన్నమాట. కలుపుతూ ఉంటేనే అది మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందా రాలేదా అనేది తెలుస్తుంది. సో నేను ఇలా కుక్కర్ని అటు ఇటు వంపుతుంటే చూడండి హలీం ఎలా సపరేట్ అవుతుందో. సో ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం స్మాష్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. ఈ వీడియో పుణ్యాన మొత్తం అంతా నేనే కలిపిన, మొత్తం చెయ్యి అంతా నొప్పి లేచిన తర్వాత. సో మీరు అట్లా చేయకుండా ఒక 2-3 పెట్టుకొని మధ్యలో ఒకరొకరు కలుపుకుంటూ ఉండండి, అప్పుడైతే కొంచెం బెటర్ అనమాట. ఫైనల్గా ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో హలీం అయితే వేసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే కొద్దిగా లెమన్ పిండుకొని మనం సపరేట్ చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిలే ఇందులో వేసుకోవాలన్నమాట.
యాక్చువల్గా బయట నచ్చిన వాళ్ళు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటారు. సో నాకు నెయ్యి మా మమ్మీకి నచ్చదు, నాకు నచ్చదు కాబట్టి నేనైతే ఇలా ఆయిలే వేసుకున్నాను. అండ్ లాస్ట్కి కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట హలీము. మీరు ఇంట్లో చేసుకోండి, చాలా బాగా టేస్ట్ వచ్చింది. నేనైతే ఓన్లీ 1/2 kg చికెన్ తోటైతే ట్రై చేశాను. సూపర్ టేస్టీగా ఉంది. మొత్తం అంతా ఖతం అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అండ్ అలాగే ఇందులో పప్పులు అవన్నీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువనే అవుతుందని చెప్పి ఓన్లీ 1/2 kg చికెన్ తెప్పించుకొని మాత్రమే చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. బయట పిస్తా హౌస్ కూడా పనికిరాదు, అంత బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు చికెన్ హలీం ఇష్టమా, మటన్ హలీం ఇష్టమా? ఇంతకీ మీరు హలీం తిన్నారా లేదా, ఫస్ట్ టైం వింటున్నారా చూస్తున్నారా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ హలీం ప్రాసెస్ చేసేది మీకు నచ్చినట్లయితే చేసే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్.